కష్టాలు వస్తే కృంగిపోవడం, దుఃఖించడం, హృదయం గాయపడినప్పుడు గాయపరిచిన వారి జ్ఞాపకాలతో కాలాన్ని గడపడం, ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక దశలో జరిగేదే. అయితే ఆ కృంగిపోవడం, దుఃఖించడం, అలాగే వారి జ్ఞాపకాలతో గడపడం అనేదానికి ఒక హద్దు ఉండి, ఆ టైం దాటిన తర్వాత బయటికి రాగలిగితే మనం ధైర్యవంతులుగా, వివేకవంతులుగా తయారవ్వగలుగుతాం. అలా కాకుండా వాటిల్లోనే ఉండిపోతే మన మొత్తం జీవితం వృధా అయిపోతుంది. కష్టాలు వస్తే రానివ్వండి, కన్నీళ్లను రానివ్వండి, హృదయాన్ని గాయపడనివ్వండి. కానీ ఇదంతా ఒక ఫేజ్ అని గమనించి ఆ పెయిన్ నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. అలా బయటపడిన తర్వాత మనం ఎంతో ధైర్యవంతులుగా, వివేకవంతులుగా తయారవుతాం. So friends, be ready to face the challenges, bear the tears and welcome the heartbreaks. Thank you.